సార్ అయితే అరేబియా మహాసముద్రంలో పాక్ చైనా నుండి కొన్న సబ్మెరైన్‌ను ఇండియాకు తరిమి కొట్టేసింది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏంటి సార్? అసలేం జరిగింది? ఎస్ అండి. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా వేరే వేరే విషయాల్లో ఉన్నారు. ఇండియాలో కూడా వేరే పొలిటికల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కానీ జూన్ 11వ తారీఖున అరేబియా సముద్రంలో ఒక ఆల్మోస్ట్ ఇండియా పాకిస్తాన్ల మధ్య ఒక యుద్ధం లాంటిది జరిగింది. ఏంటంటే పాకిస్తాన్ చైనా నుంచి 8 సబ్మెరైన్స్ తెచ్చింది. చాలా మోడర్న్ సబ్మెరైన్స్. అందులో ఆల్మోస్ట్ 4 వచ్చేసి ఇంకో 4 పాకిస్తాన్ తయారు చేస్తారు కరాచీ పోర్ట్ లో. అందులో చైనా నుంచి పాకిస్తాన్ కరాచీ తీరం చేరుకుంది ఒక సబ్మెరైన్, అదే హ్యాంగోర్. ఇది పిఎన్ఎస్ హ్యాంగోర్ అనే ఒక సబ్మెరైన్, అధునాతనమైన సబ్మెరైన్. చైనా దాన్ని ఏమంటారంటే చైనా యొక్క ఈ 039A టైపు యువాన్ క్లాసు. ఇది ఏఐపి టెక్నాలజీ, ఇది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ, అధునాతనమైన టెక్నాలజీ ఉన్న సబ్మెరైన్. ఇది కరాచీ తీరానికి చేరుకుంది. ఇది చూసుకుని పాకిస్తాన్ గర్వపడుతుంది. కానీ ఇండియా అదే రోజు మన చేతిలో ఒక అమ్ముల పొదులు ఒక అద్భుతమైన అస్త్రాన్ని వదలం. అదేంటంటే P-8I పోసిడాన్ అనే ఒక మనకి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది అనమాట. అది అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఆల్మోస్ట్ 6 ఉంటాయి ఆ యుద్ధ విమానాలు. ఇదేంటంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ చేస్తుంది. సబ్మెరైన్ సముద్రంలోనే దాన్ని సమాధి కట్టించే అత్యాధునిక ఈ యొక్క విమానం పేరే P-8I పోసిడాన్. ఈ యుద్ధ విమానాన్ని మనం ప్రయోగించాం. ఈ యుద్ధ విమానం వెళ్లి పాకిస్తాన్ కరాచీ నుంచి 212 నాటికల్ మైల్స్ యువతల పాకిస్తాన్ గగనతలంలో కానీ పాకిస్తాన్ టెరిటోరియల్ వాటర్ కానీ మనం వెళ్లకుండా దీన్ని అక్కడ పెట్టాం. ఇది కరాచీ దగ్గర ఆ సబ్మెరైన్ హ్యాంగోర్, చైనా ఇచ్చిన పాకిస్తాన్ సబ్మెరైన్ కదలగానే ఇదేంటంటే గాల్లో చక్కర్లో కొడుతున్న ఈ P-8I పోసిడాన్ యుద్ధ విమానం, భారత యుద్ధ విమానం ఏం చేస్తంటే అకౌస్టిక్, దాని సౌండ్ రికార్డ్ చేస్తాయి. అకౌస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ సౌండ్ ని ఒక్కసారి రికార్డ్ చేస్తే ఇంకా సౌండ్ మనకి ఎక్కడున్నా దాన్ని గుర్తించేయచ్చు. ఇంకా సబ్మెరైన్ లోపల ఉంటది. దీన్ని అటాక్ చేయడానికి మన దగ్గర ఇదే యుద్ధ విమానంలో P-8I పోసిడాన్ లో హార్పూన్ అనే మిసైల్స్ ఉంటుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం అనమాట. లేదా ఇది పక్కనున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో ఉన్న MH-C-Huck అనే హెలికాప్టర్ కి ఆ ఇంటెలిజెన్స్ చేరేస్తాం. అంతే. ఆ సబ్మెరైన్ ఎంత లోతులో ఎక్కడెక్కడ ఉందో మనకి డేటా వచ్చేస్తే వెంటనే ఆ సబ్మెరైన్ మీద టార్పిడోల్ని లేదా హార్పూన్ మిసైల్స్ ప్రయోగించి దాన్ని పేల్చేయచ్చు అనమాట. అది అంటే మనం యుద్ధ విమానం గాల్లో ఉండి ఈ యొక్క సముద్రంలో 300 మీటర్ల లోతు వరకే వెళ్ళగలిగి హ్యాంగ్ ఓవర్ మిసైల్ సమాధి చేయొచ్చు అనమాట. అంటే పాకిస్తాన్ నుంచి చైనా తెచ్చుకున్న ఈ సబ్మెరైన్స్ మనం ఇచ్చిన అద్భుతమైన వార్నింగ్. అంటే పాకిస్తాన్ ఇండియాల మధ్య ఆల్మోస్ట్ యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటది. అక్కడ పైన డాగ్ ఫైట్స్ ఇవన్నీ అనమాట. వీటిలో మనం గెలవాలి. ఇందులో P-8IA పోసిడాన్ యుద్ధ విమానం పాకిస్తాన్ యొక్క సబ్మెరైన్ చైనా నుంచి తెచ్చుకుని విర్రవీగుతుంటే వాటిని తరిమి కొట్టాం. ఇక దాన్ని గుర్తుపట్టడం మనం ఈజీగా కొడతాం. కాకపోతే ఇక్కడ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి P-8IA పోసిడాన్ ఇంకా ఎక్కువ తెచ్చుకుని వాటిని ఎప్పుడు నిఘా ఉంచాలన్నమాట. ఇంతవరకు ఇప్పుడు మనం నిఘా లేకపోయినా ఒక రోజు అయింది. కాబట్టి పాకిస్తాన్ చేతిలో ఈ సబ్మెరైన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నిఘా అనేది ఎప్పుడు ఉండాలన్నమాట. లేదా చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ఇండియాకి ఇప్పుడు పాకిస్తాన్ 8 తెచ్చుకున్నా మనకు వచ్చే ప్రమాదం లేదు. కాకపోతే మనం మాత్రం ఎక్కడికక్కడ నిఘాను మాత్రం ఇగ్నోర్ చేయకూడదనే ఒక లెసన్ ఇది పాకిస్తాన్ కి అతిపెద్ద గుణపాఠం ఇండియన్ నేవీ ఇచ్చేసింది. P-8I పోసిడాన్ C-Huck ద్వారా మనం ఇచ్చేసాం.